వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన నైట్ ఫుడ్ కోర్టుపై వైసీపీ రాజకీయం చేస్తోంది. జగన్ పాలనలో ఏర్పాటైన ఫుడ్ కోర్ట్ స్థానంలో స్మార్ట్ స్ట్రీట్ను ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ కొత్త వారికి షాపులు కేటాయిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో తమకు అన్యాయం జరుగుతుందని నైట్ ఫుడ్ కోర్టులో షాపులు నిర్వహించిన వారు ఆందోళన చేపట్టారు. దీని వెనుక వైసీపీతో పాటు వామపక్షాలు ఉన్నాయన్న అనుమానం వ్యక్తమవుతోంది. విశాఖలో నైట్ ఫుడ్ కోర్ట్ స్మార్ట్ స్ట్రీట్ వివాదంపై ఇన్సైడ్ స్టోరీ. నైట్ ఫుడ్ కోర్ట్, స్మార్ట్ స్ట్రీట్ ఈ రెండు అంశాలు ఇప్పుడు విశాఖలో వివాదాస్పదమవుతున్నాయి. వైసీపీ హయాంలో జైల్ రోడ్డులో నైట్ ఫుడ్ కోర్ట్ ప్రారంభమైంది. ఈ పేరుతో ఫుట్ పాత్లను ఆక్రమించడంతో జనం ఇబ్బంది పడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపరేషన్ లంగ్స్ పేరుతో వీటిని తొలగించింది. దీంతో షాప్ల నిర్వాహకులు ఉపాధి కోల్పోయారు. జీవీఎంసీ తీర్మానం, న్యాయస్థానం ఆదేశాలతో ఫుడ్ కోర్ట్ ప్రస్తుతం నడవడం లేదు. ఉపాధి కోల్పోయిన వారికి న్యాయం చేస్తామని జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ హామీ ఇచ్చారు. కానీ ఈ దిశగా చర్యలు లేకపోవడంతో గతంలో ఫుడ్ కోర్టులో షాపులు నిర్వహించిన వారు ఉద్యమం చేపట్టడంతో ఈ అంశం రాజకీయ రచ్చకు కారణమైంది. మొదట నిరసనలతో ప్రారంభించి ఆపై నిరవధిక ఆందోళనగా మారింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ స్మార్ట్ స్ట్రీట్ వెండర్స్ ఏర్పాటు కోసం శంకుస్థాపన చేయడంతో ఆందోళనకారులు ఈ నేతకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం రగడకు దారితీసింది. స్మార్ట్ స్ట్రీట్లో కొత్త వారికి షాపులు కేటాయిస్తారనే ప్రచారం జరిగింది. దీంతో పాత ఫుడ్ కోర్ట్ ను పునః ప్రారంభించి తమకు షాపులు కేటాయించాలన్నది ఉపాధి కోల్పోయిన వారి డిమాండ్. కొత్త వారికి స్మార్ట్ స్ట్రీట్ లో షాపులు ఇస్తామంటే ఊరుకోబోమన్నది వీరి వాదన. ఈ ఆందోళన వెనక వైసీపీ హస్తం ఉందని వినిపిస్తోంది. కమ్యూనిస్టులను ముందుపెట్టి ఫ్యాన్ పార్టీ నేతలు ఈ డ్రామా నడిపిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి స్థానికంగా ఎమ్మెల్యేలను ఒప్పించి స్మార్ట్ స్ట్రీట్ ను ఏర్పాటు చేయించుకోవాలి. కానీ తనకు వ్యతిరేకంగానే ఆందోళన చేయడం జనసేన శాసనసభ్యుడు వంశీకృష్ణకు ఆగ్రహం తెప్పించింది. స్మార్ట్ స్ట్రీట్ లో షాపులు కేటాయింపులో న్యాయం చేయాలంటూ వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన వారి నుంచి దీన్ని తీసుకోకుండా తిరస్కరించడంతో ఉద్యమం వెనుక ఉన్న రాజకీయ నేతలు ఈ దృశ్యాలను వైరల్ చేశారు. అయితే కోర్టు ఆదేశాలు, జీవీఎంసీ తీర్మానంతో ఫుడ్ కోర్ట్ ను పునః ప్రారంభించే ఆస్కారం లేదు. కానీ ఉపాధి కోల్పోయిన వారికి స్మార్ట్ స్ట్రీట్ లో అవకాశం కల్పిద్దామని ప్రయత్నిస్తున్న తనకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టడంపై జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. వినతి పత్రం తీసుకోవడాన్ని తిరస్కరించిన తర్వాత తమ సమస్యను పరిష్కరించాలంటూ శాసనసభ్యుడికి వ్యతిరేకంగా బ్యానర్లు కట్టి మరీ ఫుడ్ కోర్ట్ ఆందోళన చేస్తున్నారు. బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే ప్రయత్నిస్తుంటే ఉద్యమం చేపట్టడంపై వంశీకృష్ణ అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్మార్ట్ స్ట్రీట్ ద్వారా ఫుడ్ కోర్ట్ ఏర్పాటుకు ప్రయత్నిస్తుంటే తనపై విమర్శలు ఏంటన్నది ఎమ్మెల్యే ప్రశ్న. న్యాయం చేయాలనుకుంటే నిరసనల పేరుతో రాజకీయం చేయడం ఏంటన్నది వంశీకృష్ణ క్వశ్చన్. ఆందోళనకారులు వైసీపీ రాజకీయాలకు పావులుగా మారుతున్నారన్నది ఈ ప్రజాప్రతినిధి విమర్శ. ఫ్యాన్ పార్టీ నేతల మాటలు నమ్మి పోరాటం చేస్తే బాధితులకే నష్టం జరుగుతుందన్న విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నారు. వైసీపీ రాజకీయాలతో అసలు స్మార్ట్ స్ట్రీట్ ప్రారంభమవుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.